ఏ మందులు కొట్టని ఇలాంటి హెల్దీ ఆకుకూరలు మనం కొనాలంటే ఎన్నో డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. కానీ రూపాయి ఖర్చు లేకుండా ఇంత హెల్దీగా ఉన్న ఆకుకూరల్ని మనం పండించుకొని మనం తినొచ్చు. కొంచెం ఇంట్రెస్ట్, కొంచెం సమయం ఉంటే నేను ఈ ఆయిల్ టిన్‌లో కిచెన్ వేస్ట్, ఎండాకులు వేసి ఒక 2, 3 లేయర్ల మట్టి వేసి పెట్టుకున్న పాలకూర విత్తనాలు ఈరోజు ఎంత హెల్దీగా వచ్చాయో చూడండి ఇవి. ఒక ఆయిల్ టిన్‌ని కట్ చేసి మీకు రోజు వచ్చే కిచెన్ వేస్ట్‌తో పాటు కొన్ని ఎండాకులు కలెక్ట్ చేసి దాంట్లో వేయండి. వారం రోజులకి ఆ టిన్ నిండిపోతుంది. దాని తర్వాత ఒక 2, 3 లేయర్ల మట్టి వేయండి. అలా ఒక నెల రోజులు వదిలేసిన తర్వాత మీకిష్టమైన ఆకుకూర విత్తనాలు అందులో వేయండి. ఎంత హెల్తీగా వస్తాయో చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. అంత హెల్తీగా వస్తాయి. దీనికి పెద్దగా మనం ఖర్చు చేయాల్సింది కూడా ఏమీ లేదు. జస్ట్ ఓపిక అంతే. ఇలా బాగొస్తున్నాయి కాబట్టి నేను చాలా కుండీలు రెడీ చేసి పెట్టుకున్నాను. మీకు ఈ టిప్ నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఏ మందులు కొట్టని ఇలాంటి హెల్దీ ఆకుకూరలు మనం కొనాలంటే ఎన్నో డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. కానీ రూపాయి ఖర్చు లేకుండా ఇంత హెల్దీగా ఉన్న ఆకుకూరల్ని మనం పండించుకొని మనం తినొచ్చు. కొంచెం ఇంట్రెస్ట్, కొంచెం సమయం ఉంటే నేను ఈ ఆయిల్ టిన్‌లో కిచెన్ వేస్ట్, ఎండాకులు వేసి ఒక 2, 3 లేయర్ల మట్టి వేసి పెట్టుకున్న పాలకూర విత్తనాలు ఈరోజు ఎంత హెల్దీగా వచ్చాయో చూడండి ఇవి. ఒక ఆయిల్ టిన్‌ని కట్ చేసి మీకు రోజు వచ్చే కిచెన్ వేస్ట్‌తో పాటు కొన్ని ఎండాకులు కలెక్ట్ చేసి దాంట్లో వేయండి. వారం రోజులకి ఆ టిన్ నిండిపోతుంది. దాని తర్వాత ఒక 2, 3 లేయర్ల మట్టి వేయండి. అలా ఒక నెల రోజులు వదిలేసిన తర్వాత మీకిష్టమైన ఆకుకూర విత్తనాలు అందులో వేయండి. ఎంత హెల్తీగా వస్తాయో చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. అంత హెల్తీగా వస్తాయి. దీనికి పెద్దగా మనం ఖర్చు చేయాల్సింది కూడా ఏమీ లేదు. జస్ట్ ఓపిక అంతే. ఇలా బాగొస్తున్నాయి కాబట్టి నేను చాలా కుండీలు రెడీ చేసి పెట్టుకున్నాను. మీకు ఈ టిప్ నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఏ మందులు కొట్టని ఇలాంటి హెల్దీ ఆకుకూరలు మనం కొనాలంటే ఎన్నో డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. కానీ రూపాయి ఖర్చు లేకుండా ఇంత హెల్దీగా ఉన్న ఆకుకూరల్ని మనం పండించుకొని మనం తినొచ్చు. కొంచెం ఇంట్రెస్ట్, కొంచెం సమయం ఉంటే నేను ఈ ఆయిల్ టిన్‌లో కిచెన్ వేస్ట్, ఎండాకులు వేసి ఒక 2, 3 లేయర్ల మట్టి వేసి పెట్టుకున్న పాలకూర విత్తనాలు ఈరోజు ఎంత హెల్దీగా వచ్చాయో చూడండి ఇవి. ఒక ఆయిల్ టిన్‌ని కట్ చేసి మీకు రోజు వచ్చే కిచెన్ వేస్ట్‌తో పాటు కొన్ని ఎండాకులు కలెక్ట్ చేసి దాంట్లో వేయండి. వారం రోజులకి ఆ టిన్ నిండిపోతుంది. దాని తర్వాత ఒక 2, 3 లేయర్ల మట్టి వేయండి. అలా ఒక నెల రోజులు వదిలేసిన తర్వాత మీకిష్టమైన ఆకుకూర విత్తనాలు అందులో వేయండి. ఎంత హెల్తీగా వస్తాయో చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. అంత హెల్తీగా వస్తాయి. దీనికి పెద్దగా మనం ఖర్చు చేయాల్సింది కూడా ఏమీ లేదు. జస్ట్ ఓపిక అంతే. ఇలా బాగొస్తున్నాయి కాబట్టి నేను చాలా కుండీలు రెడీ చేసి పెట్టుకున్నాను. మీకు ఈ టిప్ నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి.